చూసే ఉంటారు, హగ్గులు చేసుకుంటున్నారు, ఏంటో ప్రేమించుకుంటున్నారు. ఏంటండి అదంతా? అంటే మీరు ఇప్పుడు ఆయన అలిగేషన్ చేసేది ఏంటంటే మీకు వ్యతిరేకంగా వెళ్ళడం లేదు, కేవలం నేనేంటనేది నిరూపించుకుంటున్నాను. నాకు వ్యతిరేకంగా వస్తే ఈ సినిమా కాదండి, ప్రపంచంలో ఇంకా అతను బతకడానికే వీలుండకుండా అవుతుంది. తప్పు అతను చేసింది 10 సంవత్సరాలు ఉండి చేయడం అన్న తప్పు. నన్ను ప్రిజన్కి పంపించి ఇంట్లో నుంచి పారిపోయి వెళ్ళిన మనిషి అతను. ఏదో నా దగ్గరకు వచ్చి నాకు ఒక క్లోజర్ ఇచ్చి మనం విడిపోదామని చెప్పడమో మంచిపూర్వకంగా వెళ్ళలేదు. నన్ను మోసం చేసి నన్ను ఇరికించి తప్పించుకొని పారిపోయాడు. నేను నార్మల్ ఒక అమ్మాయిని బయటకు వచ్చి మాట్లాడుతున్నాను వాయిస్ రేజ్ చేసి, డజన్ మీన్ నాకేదో వాళ్ళు భయపడిపోతున్నారు అని తండ్రి కొడుకులు చెప్తుంది. అంతా తప్పు. ఇప్పటికి కూడా నాకు మామగారు అనే రెస్పెక్ట్ ఉంటుంది కాబట్టి నేను ఏవి నిజాలు బయటకు పెట్టట్లేదు. వాళ్ళు చేసినవన్నీ నిజాలు బయటకు పెడితే జనాలందరూ మీరు తూ అని ఊస్తారు. ఇప్పుడు మాట్లాడుతూ రాస్తారు మస్తాన్ సాయితో మీకు ఎఫ్ఐఆర్ ఉందని చెప్పి మస్తాన్ సాయితో ఏముంది అన్నది ఖచ్చితంగా నేను ప్రూవ్ చేసుకుంటానండి. అండ్ అది లీగల్గా ఉంది ఆల్రెడీ. కేసు స్టేషన్లో నడుస్తుంది కదా, కోర్టులో నడుస్తుంది కదా, మేము అక్కడే చేసుకుంటాము. ఇప్పుడు అతను మాల్వి మల్హోత్రాతో ఏం చేస్తున్నాడు అన్నదే నేను ప్రూవ్ చేయాలనుకుంటున్నాను. మరి ఆమెతో ఎందుకుంటున్నాడు? ఇప్పుడు ఇక్కడి నుంచి అయిపోయిన తర్వాత కూడా ఎక్కడికి వెళ్తాడు అతను? ఆమె ఎక్కడికి వెళ్తుంది? మామగారు అని అమ్మాయి వాళ్ళ తండ్రితో మాట్లాడాల్సిన అవసరం ఏంటి ఇతను? అంటే మీరు ఇప్పుడు ఇక్కడికి రావడానికి కారణం ఏంటి? నాకు మనిషి కనిపించట్లేదండి. ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకొని తిరుగుతున్నాడు. అందరూ ఆయన మేనేజర్తో సహా అందరు నన్ను బ్లాకులు చేశారు, అసిస్టెంట్తో సహా. ఇంకెక్కడికైనా వెళ్ళను నేను. లీగల్గా ఏమని ప్రొసీడ్ అవుతారండి? ఏమని వదిలించుకోవడానికి? 10 సంవత్సరాలు ఏమైనా కుక్క పిల్లనా తీసుకొచ్చుకొని అతను అంతా ఉంచుకొని అతనికి ఇష్టం లేనప్పుడు వదిలేయడానికి? నాకు ఆ మనిషి ఇంకా ఇక్కడే దొరుకుతాడు కదా. ఈ రోజు ఇక్కడనే కాదు, రేపు పొద్దున అతను షూటింగ్ ఎక్కడికైనా వెళ్ళనివ్వండి, ఇంకెక్కడికైనా వెళ్ళనివ్వండి, నేనైతే వదలను. రాస్తారని వదిలే సమస్య లేదు. అతను నా మనిషి, నా రాజు. నేను అతని కోసం ఎక్కడి వరకైనా వెళ్తానండి.